హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకో కథతో ఈరోజు మీ ముందుకు వచ్చేసా నేను. కథ పేరు కోపం వచ్చిన కోతులు. కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షంలో చాలా పక్షులు, పిట్టలు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి. వృక్షం వాటికి గాలి, చలి, ఎండ తగలకుండా కాపాడేది. ఒకరోజు ఆకాశమంత మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడవంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిచి గడగడ ఉణికిపోతున్నాయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. మేము ఇంత చిన్నగా ఉండి కూడా మా ముక్కులతో గడ్డి చితుకులు సమకూర్చుకొని గూళ్ళు కట్టుకున్నాము. మీకు 2 చేతులు కాళ్ళు ఉండి కూడా మీరు ఇల్లు కట్టుకోలేకపోయారు అని ఎగతాళి చేసి నవ్వాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపం వచ్చింది. అవి గబగబా చెట్టెక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేసేశాయి. ఆకులను, కొమ్మలను విరిచేసి చల్లాచెదురు చేశాయి. గూళ్ళలోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో ఏడుపందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు పారిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్లు, వాటితో పాటు పగిలిపోయిన గుడ్లని చూసి అయ్యో అనుకున్నాయి పక్షులు. అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చాము అని పశ్చాత్తాపడ్డాయి. ఇందులో నీతేంటి పిల్లలు? మూర్ఖులకు దూరంగా ఉండాలి. అర్థమైందా? బాయ్ పిల్లలు.